కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ కోచింగ్ సెంటర్ సెలార్లో ముగ్గురు విద్యార్థుల వృత్తిపై స్టూడెంట్స్ నిరసన ఇంకా కొనసాగుతుంది. రాజేంద్ర నగర్లో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులకు ఆప్ మంత్రులు సంఘీభావం ప్రకటించారు. రాజేంద్ర నగర్లో వరుసగా 4వ రోజు విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగించారు. కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు 5 కోట్ల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు మాజీ ఎంపీ బీజేపీ నేత జయప్రద మద్దతు ప్రకటించారు. आप सब हमारे बेटे के समान हैं। जो नाम को अगर कोचिंग सेंटर्स वो फॉलो करते हैं, नहीं है, इग्नोर करते हैं, क्या करते हैं? क्या इन लोगों को सिर्फ पैसा कमाना है? तो मेरी बात सुनो आप। अगर ఢిల్లీలో కోచింగ్ సెంటర్లు విద్యను అందించడం లేదని, వ్యాపారం మాత్రమే చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల తరపున తాను పోరాటం చేస్తానని తెలిపారు జయప్రద. ఈ కేసులో 5 నిందితుల బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఆప్ మంత్రులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. కోచింగ్ సెంటర్లలో సరైన వసతులు లేని విషయం వాస్తవమే అన్నారు మంత్రి ఆదిషి. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల వైఫల్యం వల్లే సివిల్ విద్యార్థులు మృతి చెందారని ఢిల్లీ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఓల్డ్ రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు పోటెత్తడంతో 3 యూపీఎస్సీ విద్యార్థులు మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వారు మృతి చెందారని విద్యార్థులు ఆవేదన చెందారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బృందాన్ని ఎన్సీడీ అధికారులు కలిశారు. కాగా నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థుల బృందాన్ని పోలీసులు బస్సులో ఎన్సీడీ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అయితే తమ డిమాండ్లను అధికారులు నెరవేర్చేంత వరకు ఆందోళనలు ఆపేదే లేదని విద్యార్థులు తెలిపారు. మంగళవారం నాడు 15 కోచింగ్ సెంటర్ల విద్యార్థులు ప్రతినిధులు లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనాను కలిశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 3 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.